పార్వతీపురం మన్యం జిల్లా ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించేలా సీఎంకు వివరించాలని అంగన్వాడీలు జోగారావును కోరారు. పట్నంలోని సురేష్ స్కూల్ నుంచి ఎమ్మెల్యే ఇంటి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికైనా పెట్టే చెయ్య కానీ ఎవరి దగ్గర ఎవరికి ఇచ్చేసే చెయ్యి కాదు కాబట్టి 100కి 100 రూపాయలు అందరికీ న్యాయం చేయడానికే ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ వర్గాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదనే ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని పూర్తిగా పరిరక్షిస్తూ చేసే ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మీరు పెడుతున్న డిమాండ్లో అన్ని డిమాండ్లకి జీవోలు రెడీగా ఉన్నాయి, వస్తాయి, రేపు ఎల్లుండి వస్తాయి. రెండోది ఏంటంటే శాలరీ విషయంలో ప్రభుత్వం అనేది డెసిషన్ తీసుకుంటే త్వరలో నేనైతే ఖచ్చితంగా 100కి 100 రూపాయలు పండుగ టైంలో మీకు మంచి జరుగుతుందని నేనైతే ఆశిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికైనా పెట్టే చెయ్య కానీ పార్వతీపురం మన్యం జిల్లా ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించేలా సీఎంకు వివరించాలని అంగన్వాడీలు జోగారావును కోరారు. పట్నంలోని సురేష్ స్కూల్ నుంచి ఎమ్మెల్యే ఇంటి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. రైట్కి ఈ అంగన్వాడీల ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, పార్వతీపురం జిల్లాలో ఇక్కడ చూసుకుంటే అంగన్వాడీల ధర్నాకు సంబంధించి వీళ్ళు ఎమ్మెల్యే ఇంటిని కూడా ముట్టడించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? శ్రావ్య, అంగన్వాడీలు తమ ఆందోళనను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు. ఇప్పటికే ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో వాళ్ళు ఆందోళనను కొనసాగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఈ రోజు నుంచి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల ఇంటి ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. ఈ కోవలోనే పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంకు సంబంధించిన ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. భారీ ర్యాలీగా బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలంతా కూడా ఎమ్మెల్యే ఇంటికి చేరుకొని ఆయన ఇంటి వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యంగా తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కోవలోనే ఎమ్మెల్యే బయటకు వచ్చి వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే తమ సమస్యలు పరిష్కరించాలని, అందుకు ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని కూడా అందజేయాలని వారు ఎమ్మెల్యేకి వినతి పత్రాన్ని అందజేశారు. తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కోవలోనే ఎమ్మెల్యే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఆ తర్వాత అంగన్వాడీ కార్యకర్తలు తిరిగి తమ ఆందోళన చేస్తున్న ధర్నా శిబిరం వద్దకైతే చేరుకున్నారు. ఈ రోజు నుంచి ఇదే విధంగా ఆందోళన కొనసాగిస్తామని, ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో హెచ్చరించడం జరిగింది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావటంతోనే వాళ్ళు నెక్స్ట్ పోరాటాన్ని చేయడానికి నిర్ణయించారు. ఈ లోపల ప్రభుత్వంతో ఏమన్నా చర్చలు సఫలమైతే సరే, లేదంటే మటుకు అధికార పార్టీకి సంబంధించిన నేతలను ఎక్కడికక్కడ గొడవ చేస్తామని కూడా అంగన్వాడీ కార్యకర్తలు అయితే హెచ్చరిస్తున్నారు. శ్రావ్య, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. చేయకూడదనే ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని పూర్తిగా పరిరక్షిస్తూ చేసే ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మీరు పెడుతున్న డిమాండ్లో అన్ని డిమాండ్లకి జీవోలు రెడీగా ఉన్నాయి, వస్తాయి, రేపు ఎల్లుండి వస్తాయి. రెండోది ఏంటంటే శాలరీ విషయంలో ప్రభుత్వం అనేది డెసిషన్ తీసుకుంటుంది.